సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తదాస్తు అనేది స్వవిషయంలోనే వర్ణిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడదని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు. వీరినే తదాస్తు దేవతలు అంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా డబ్బు లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల నుంచి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు. అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతని దగ్గరకు వెళ్ళండి అని సలహా ఇస్తారు. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోకుండా ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. మార్చి 30న ఉగాది. ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు? తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు వారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెప్తున్నారు. ఉగాది పండుగ రోజున ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి. తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. ఈ ఏడాది మార్చి 30న వచ్చింది. ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని